తంత్ర శాస్త్రంలో కూడా పాదరస మహిమల గురించి వర్ణించబడింది. ముఖ్యంగా పాదరస శివలింగాన్ని నిత్యం పూజిస్తే అన్ని రకాల దోషాలను సంపూర్ణంగా తొలగించవచ్చని మన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో ఏ ఏ దోషాలకు ఎటువంటి పూజలు చేయాలో కూడా చెప్పబడి ఉన్నాయి. వాటి గురించి మనం ఒక్కసారి తెలుసుకుందాం. పాదరస శివలింగ పూజతో కలిగే ప్రయోజనాలు. వాస్తు దోష నివారణ. ఒక తాంత్రికుని చేత మంచి శుభ ముహూర్తంలో పాదరస శివలింగాన్ని నిర్మింప చేయాలి. దానిని గృహానికి తీసుకువచ్చి పవిత్రమైన ప్రదేశంలో స్థాపించుకోవాలి. ఆ ఇంటి యజమాని ప్రతిరోజు తూచా తప్పకుండా ఆ పాదరస శివలింగానికి అభిషేకం, అర్చన చేయాలి. ఇలా చేయడం వల్ల గృహంలో ఉన్న వాస్తు దోషాలు పూర్తిగా సమసిపోతాయి. తాంత్రిక దోష నివారణ. సుఖశాంతులతో జీవిస్తున్న వ్యక్తులను కొంతమంది అసూయపడుతుంటారు. వారిని ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలని నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడేలా కానీ, వ్యాపారాల్లో నష్టం కలిగించేలా కానీ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఆ దోషాలు ప్రాణాంతకంగా మారతాయి. అటువంటి సందేహాలు కలిగినప్పుడు వెంటనే పాదరస శివలింగాన్ని గృహానికి తీసుకువచ్చి పూజా కార్యక్రమాలను ప్రారంభించుకోవాలి. ఈ పూజలు మొదలైన క్షణం నుంచి తాంత్రిక దోషం నుంచి విముక్తి కలిగి మానసికంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అతి తక్కువ కాలంలోనే ఈ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. పితృదోష నివారణ. పితృదోషం నుంచి విముక్తి పొందాలంటే పాదరస శివలింగాన్ని ఒక శుభముహూర్తంలో గృహంలోకి స్థాపించి ప్రతిరోజు ఉదయాన్నే అభిషేకం చేసి పూజలు నిర్వహించుకోవాలి. రోగ విముక్తి. తీవ్రమైన రోగాలతో బాధపడే వారికి ఔషధాలతో కూడిన ఆహార పదార్థాలను అందించడంతో పాటు పాదరస శివలింగాన్ని అభిషేకం చేసిన తీర్థాన్ని ఒక చెంచాడు వరకు తాగించాలి. వివాహ బాధ. ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా అవి నిత్యం విఫలమవుతుంటే వెంటనే అటువంటి వారిని పాదరస శివలింగ సాధన చేయించాలి. భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ప్రార్థించేలా చేయాలి. ఇలా చేసిన 21 రోజుల్లోనే వివాహ బాంధవ్యం నిశ్చయం ఖచ్చితంగా అవుతుంది.